దేవలోకంలో కోరినవన్నీ ఇవ్వగల పారిజాత కల్పవృక్షం ఉంది. సునంద అనే అప్సరస తాను దేవేంద్రుడికి భార్య కావాలని కోరికతో పారిజాతం కిందకు వెళ్ళింది. కానీ ఎంత ప్రయత్నించినా ఆమెకు తన కోరిక గుర్తు రావడం లేదు. ఆ వృక్షం నుంచి దూరంగా వెళ్ళగానే ఆమెకు తన కోరిక గుర్తుకు వచ్చింది. అలా ఒకసారి కాదు, చాలాసార్లు జరగడంతో సునంద ఒకరోజు పారిజాత వృక్షం కిందికి వెళ్ళి, వృక్షమాత, నీ వద్దకు రాగానే నా మనసులో కోరిక గుర్తు వచ్చేలా వరమివ్వు అని అడిగింది. అది అసాధ్యం. ఎందుకంటే వరాలివ్వడం దేవుడి వంతు. నేను అడిగిన వస్తువులు మాత్రమే ఇవ్వగలను అంది పారిజాతం తన కొమ్మలను అడ్డంగా ఊపుతూ. మరి నా కోరిక నీ దగ్గరకు రాగానే మర్చిపోతున్నాను. ఎందుకలా జరుగుతుంది? నా కోరిక తీరే మార్గం లేదా అన్నది సునంద దిగులుగా. నీ కోరిక నాకు తెలుసు. అది ఏమాత్రం సమంజసం కాదు. కాబట్టి నేను నీకది గుర్తుకు రాకుండా చేస్తున్నాను. ఒక మహా పతివ్రతకు భర్త అయిన ఒక మహాపురుషుడికి భర్తగా పొందాలన్న నీ కోరిక తప్పు. కాబట్టి ఇంకేదైనా అడుగు, నేను తప్పక తీర్చగలను అంది పారిజాతం. పారిజాతం ఇలా అనగానే సునంద కోపంతో ఉక్రోషం పుట్టి, ఇష్టమైన కోరికలు మర్చిపోయేలా చేసే నువ్వేం కల్పవృక్షానివి అంటూ పారిజాతాన్ని 4 కొమ్మలు విరగదీసింది. పారిజాతానికి కోపం వచ్చి, నువ్వు నా కొమ్మలు విరిచావు కాబట్టి కొంతకాలం భూమి మీద కొమ్మలు విరిగిన చెట్టు నీకు ఆశ్రయం అవుతుంది. నీకిక దేవలోకంలో స్థానం లేదు. ఈ క్షణమే భూలోకానికి వెళ్ళు అంటూ శాపమిచ్చింది. సునంద కంగారు పడి, నా కోరికకు గుర్తుకు రాకుండా చెయ్యగలిగావు. అలాగే నా కోపాన్ని అదుపు చేసి ఉంటే నీ కొమ్మలు విరిచే దానిని కాదు. కాబట్టి నేను చేసిన తప్పులో నీ భాగం కూడా ఎంతో కొంత ఉంది. అందుకు పూర్తిగా నన్నే శిక్షించడం న్యాయం కాదు అంది. కల్పవృక్షం, నేను మంచి పనులు చెయ్యాలని దేవుణ్ణి నాకు ఎదుటి వారి కోరికలు అదుపు చేసే శక్తి ఇచ్చాడు. ఆయన నాకు నీ కోపాన్ని అదుపు చేసే శక్తిని ఇవ్వలేదు. అయినా నీ కోపం వల్ల నాకు 4 కొమ్మలు విరిగాయి. చెట్టుకు కొమ్మలు విరగడంలో బాధ చెట్టుకి తప్ప ఇతర ప్రాణులకు తెలియదు. నా శిక్ష నేను అనుభవించాను. నువ్వు భూలోకానికి వెళ్ళి ఒక చెట్టు కొమ్మలు విరిగిన చెట్టును ఆశ్రయించు. ఆ చెట్టు పడే బాధలు నువ్వే అనుభవిస్తూ కొంతకాలం ఉంటే నీకు నీ తప్పు తెలుస్తుంది. అందుకే నీకు నేను అలా శాపం ఇచ్చాను అంది పారిజాతం. తనకు శాపం అనుభవించక తప్పదని అర్థమయినాక సునంద పారిజాతానికి చేతులు జోడించి, నేను భూలోకానికి ఉన్నప్పటికీ నా శక్తులు నశించకుండా వరమివ్వు తల్లి అని వేడుకుంది. భూలోకానికి వెళ్ళినా నీ శక్తులు నశించవు. కానీ అవి నీకు కాక పరోపకారానికే ఉపయోగపడతాయి. గుర్తుంచుకో అన్నది పారిజాతం. ఆ విధంగా సునంద భూలోకానికి వచ్చి ఒక ఇంటి పెరట్లోని చెట్టు మీద నివాసం ఏర్పాటు చేసుకుంది. ఆ ఇంటి యజమాని కోదండరామం దేవత ఇలా వాలిందో లేదో ఆ మరుక్షణమే అక్కడికి వచ్చి చెట్టు కొమ్మను ఒకదాన్ని పట్టుకొని ఎందుకో విరిచాడు. కొమ్మ పెళ్ళుమని విరుగుతుంటే దేవతకు చెయ్యి విరిగినంత నొప్పి పుట్టింది. అయ్యా అని గట్టిగా బాధపడుతూ మూలిగింది. కోదండరామం హడలిపోయి చేతిలోని కొమ్మను నేల మీద అలాగే జారవిడిచి నోట మాట రాక చెట్టు వంకే నిశ్చేష్టుడై చూస్తూ ఉండిపోయాడు. నేనేం అపకారం చేశాను? నిష్కారణంగా నా కొమ్మను ఎందుకు విరిచావు అంటూ గద్దరించింది చెట్టు మీద ఉన్న దేవత. దేవత కోదండరామానికి కనబడలేదు. అయినా చెట్టు తనతో మాట్లాడుతుండడాన్ని, ఇంట్లో వంటకు కట్టెలు లేవు, సంతలో కొడదామంటే నా దగ్గర డబ్బు లేదు, అందుకని కొమ్మను విరిచాను అన్నాడు వణుకుతూ. అప్పుడు దేవత సునంద అతని ముందు ప్రత్యక్షమై, ఈ చెట్టు చాలా కాలం మనుషులకు ఎంతో ఉపకారం చేసింది. అందుకని దేవుడు మెచ్చి దీనికి ఉపకారం చెయ్యమని నన్ను పంపాడు. నేనీ చెట్టు మీద ఉండే దేవతను. ఇక మీదట
నువ్వీ చెట్టుకు ఏ అపకారం చెయ్యకు, నీకేం కావాలో నన్నడుగు నేనిస్తా అంటూ అప్పటికప్పుడు ఒక కొత్త రకం పొయ్యిని సృష్టించి అతడికి ఇచ్చింది. ఆ పొయ్యి నుంచి అతడు కావాలనుకున్నప్పుడల్లా కోరినంత మంట వస్తూ ఉండేది. ఎంత కావాలంటే అంత మంట వస్తూ ఉండేది. అప్పుడు వద్దంటే అప్పుడే ఆరిపోయేది. దానికి చూసుకొని కోదండరామం ఎంతో సంతోషించి ఆ పొయ్యిని తీసుకువెళ్ళి వెళ్ళిపోయాడు ఇంట్లోకి. ఆ తర్వాత 4 రోజులకు మళ్ళీ చెట్టు వద్దకు వచ్చాడు. ఈసారి అతడి చేతిలో గొడ్డలి ఉంది. చెట్టు మీద దేవత కలవరపడి కారణమేమిటని అడిగింది కోదండరామాన్ని. నా తల్లికి చాలా జబ్బు చేసింది. దానికి నయం చేయడానికి వైద్యుడు కావాలి. పెద్ద మొత్తంలో డబ్బడిగాడు. అందుకని ఈ ఉపాయం చేశాను అన్నాడు. పెరట్లో చెట్టున్న ఇల్లు తనకు అచ్చిరాదని, దాన్ని కొట్టేస్తే ఇల్లు కొంటామని ఒకాయన అన్నాడు. అందువలన చెట్టు నరికెయ్యాలని వచ్చాను అంటూ గొడ్డలి ఎత్తాడు. గొడ్డలి దెబ్బలకు తనకేం తగిలినంత బాధ కలిగింది సునందకు. ఆమె వెంటనే అనారోగ్యంతో బాధపడుతున్న నీ తల్లి తీసుకుని వచ్చి ఈ చెట్టు కింద పడుకోబెట్టు. దీని నుంచి వచ్చే గాలికి నీ తల్లి ఆరోగ్యంగా ఉంటుంది అని చెప్పింది. కోదండరామం దేవత చెప్పినట్టు చేశాడు. అతడి తల్లి ఆరోగ్యం కుదుటపడింది. అప్పటి నుంచి ఆ ఇంట్లో వాళ్ళందరూ ఆ చెట్టుకు నిత్య పూజలు చేయసాగారు. అందరికీ కోరినవి ఇస్తుంటే ఆ చెట్టును కల్పవృక్షంగా పేరు వచ్చింది. కోదండరామం నిత్య అవసరాలన్నీ ఆ చెట్టు మహిమతో సులభంగా తీర్చుకోవాలని అనుకునేవాడు. చుట్టుపక్కల వారందరూ కూడా ఆ చెట్టుకు పూజలు చేసి కోరికలు తీర్చమని అడగసాగారు. ఈ విధంగా చెట్టు మీద దేవత చాలామంది అడిగినవన్నీ ఇచ్చింది. చెట్టును బాధించకుండా మనుషులు నిత్యావసరాలు గడిచే ఎన్నో మార్గాలు చెప్పింది. మరెందరికో ఆరోగ్యాలు సమకూర్చింది. అయితే వచ్చేవారికి కొందరు ఇతరులతో బాధించే కోరికలు అడగసాగారు. దేవత వారి కోరికలు తీర్చకుండా మంచి మార్గం అనుసరించండి అని నీతి బోధలు చేసేది. ఇది నచ్చని వారు దేవతను అన్ని కోరికలు తీర్చగల శక్తి లేదని దుష్ప్రచారం కూడా ప్రారంభించారు. ఈ విషయానికి సునందకు తెలిసి, పారిజాత కల్పవృక్షమా, నా వద్దకు వచ్చి వారి కోరికలు ముందే తెలిసేలాగా నేను వద్దనుకున్న కోరికలు వారికి నా దగ్గరికి వచ్చేటప్పుడే జ్ఞాపకం రాకుండా చెయ్యమని వేడుకుంది. పారిజాత వృక్షం స్మరించి ప్రార్థించింది. అప్పుడు సునంద చెవిలో, ఇప్పటికీ నీకు జ్ఞానోదయమైంది. ఇన్నాళ్ళు నీకు ఆశ్రయమిచ్చిన వృక్షజాతి గొప్ప ఉపకారం చేస్తే నీకు శాప విముక్తురాలు అవుతావు, తిరిగి దేవతా లోకానికి వస్తావు అని పారిజాత వృక్షము మాటలు వినిపించాయి. ఇది విన్న సునంద ఎంతో సంతోషించి పరోపకారానికి పనికి వచ్చే తన శక్తులన్నిటినీ వివిధ జాతుల వృక్షాలకు పంచిపెట్టి తాను దేవలోకానికి తిరిగి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి మనిషికి చెట్టు మీద దేవతలు ఉన్నట్లు, దేవతలైన ఎన్నో ఉపకారాలు చేస్తారని చెట్టును పూజించసాగారు. ఈ వృక్ష దేవతల గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి.